ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు, సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచకొండ జనార్దన్లు కార్మికులకు పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని జాయింట్ ప్లాన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు, సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యులు కల్లూరి మల్లేశం, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాచకొండ జనార్దన్లు కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం జాయింట్ ప్లాన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ యాదాద్రి భువనగిరి జిల్లా సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి అధ్యక్షతన దుంపల మల్లారెడ్డి ట్రస్ట్ భవనం భువనగిరిలో జరిగింది. అనంతరం సమ్మె కరపత్రాలను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు కల్లూరి మల్లేశం, ఎండి ఇమ్రాన్, ఆర్ జనార్దన్లు మాట్లాడుతూ, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మె జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దాసరి పాండు, మాయా కృష్ణ, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి శోభన్ బాబు, ప్రజా సంఘాల నాయకులు దయ్యాల నరసింహ, వనం రాజు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి, కార్మికులకు నష్టం చేసే లేబర్ కోడ్లని జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెని కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు, దేశవ్యాప్త సమ్మెను ఫిబ్రవరి 12 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత రద్దు చేయాలి. 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 4 కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. వర్ధిల్లాలి కార్మిక సంఘాల ఐక్యత, జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 4 లేబర్ కోడ్లను వెంటనే